ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరీకరణ పట్టణీకరణ పైన ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే కీలకమైనటువంటి నగరాలు పట్టణాల పరిధిని విస్తరించేటువంటి పనిలో నిమగ్నమైంది. ఈ రూపంలో చూస్తే కనుక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గ్రేటర్ విశాఖ ఉంది. రాబోయే రోజుల్లో గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ గుంటూరు, గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ కర్నూలు కూడా తయారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు గుంటూరుకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. గ్రేటర్ గుంటూరు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఏ ప్రాంతాలను ఇందులో విలీనం చేయాలనేటువంటి అంశం పైన చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పటికే దీనికి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాగ్రఫీని డిసైడ్ చేస్తే కనుక ఖచ్చితంగా నగర నిర్మాణానికి అంటే నగర విస్తరణకి సంబంధించినటువంటి ప్రణాళికని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి పరిశీలిద్దాం. గ్రేటర్ గుంటూరు పరిధిలోకి ఏ ప్రాంతాలు రాబోతున్నాయి, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకుంది, ఎందుకంటే విజయవాడకు సంబంధించి కూడా గ్రేటర్ విజయవాడ పైన ఫోకస్ పెట్టింది. ఇటీవలే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తుడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని విస్తరించేటువంటి అంశాలపైన కూడా అధ్యయనం జరిపారు. ఈ నేపథ్యంలో గుంటూరుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. గుంటూరు పరిధి ఏ విధంగా ఉంది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ గ్రేటర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, గ్రేటర్ ప్లాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలని దృష్టిలో పెట్టుకుంది ఒకసారి చూద్దాం. ఇది గ్రేటర్ గుంటూరుకు సంబంధించినటువంటి అంశం. గుంటూరు మున్సిపాలిటీ పరంగా చూస్తే కనుక గుంటూరు దాదాపు 150 ఏళ్ల క్రితమే గుంటూరు మున్సిపాలిటీ ఏర్పడింది. ఇప్పుడు గుంటూరు మున్సిపాలిటీ పరిధి మరింతగా మారబోతుంది. ఈ కార్పొరేషన్ పరిధి ప్రకారం చూస్తే కనుక 8 మండలాల పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ కాకుండా గుంటూరు కార్పొరేషన్ కాకుండా 8 మండలాల పరిధిలో ఉన్నటువంటి 39 గ్రామాలని విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా గుంటూరు రూరల్ మండలం పూర్తిగా ఈ మండలం మొత్తం కనుమరుగవుతుంది. అంటే గ్రేటర్ గుంటూరు పరిధిలోకి రాబోతుంది పూర్తిగా రూరల్ గుంటూరు మండలం. దీనికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే కేంద్రం 2000 కోట్ల రూపాయలని స్మార్ట్ సిటీస్ పథకం కింద రిలీజ్ చేస్తుంది. స్మార్ట్ సిటీస్ పథకం కింద విజయవాడ గుంటూరు కలిపి 2000 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పట్టణాలు ఈ రెండు నగరాలని కూడా ముందుగా గ్రేటర్ నగరాలుగా మలిచేటువంటి ప్రయత్నం జరగబోతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏ గ్రామాలు గ్రేటర్ గుంటూరు పరిధిలోకి రాబోతున్నాయి ఒకసారి పరిశీలిద్దాం. ఆల్రెడీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కాబట్టి కార్పొరేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఈ పరిధిలోకి రాబోతున్నాయి. మేడికొండూరు మండలంలో పేరేచెర్ల, డోకిపర్రు ఈ రెండు గ్రామాలు గుంటూరు గ్రేటర్ గుంటూరులోకి వెళ్ళబోయేటువంటి గ్రామాలుగా భావిస్తున్నారు. ఇక ఫిరంగిపురం పరిధిలో ఉన్నటువంటి అమీనాబాద్ కూడా గ్రేటర్లో చేరబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేబ్రోలు మండలానికి సంబంధించి నారాకోడూరు, గొడవర్రు, గుండవరం ఈ 3 గ్రామాలు గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక ప్రత్తిపాడు మండలం పరిధిలో ఉన్నటువంటి చిన్నకొండ్రుపాడు, యనమదల, ఈదులపాలెం ఈ 3 గ్రామాలు కూడా గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక తాడికొండ మండలంలోకి వచ్చేటువంటి లాం, కంతేరు, దామరపల్లి అలానే గరికపాడు, పొన్నెకల్లు ఈ 5 గ్రామాలు కూడా గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లాం పరిధిలో ఇప్పటికే అనేక నిర్మాణాలు అంటే అమరావతికి సమీపంలో ఉండేటువంటి ప్రాంతం ఇది. అక్కడ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఇక వట్టిచెరుకూరు మండలంలో చూస్తే పొల్లడిగుంట, కొర్నేపాడు, వింజనంపాడు, కుర్నూతల ఈ 4 గ్రామాలు గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. పెదకాకాన్ని చూస్తే ఇది కీలకమైనటువంటి రహదారి మార్గం. విజయవాడ గుంటూరు మధ్య వచ్చేటువంటి రహదారి మార్గం. ఇందులో రామచంద్రపాలెం, నంబూరు, అగతవరపాడు, గోళ్లమూడి, కొప్పురావూరు, పెదకాకాని, వెలిగండ్ల, వెంకటకృష్ణాపురం దాదాపుగా 8 గ్రామాలు ఈ పరిధిలోకి వస్తున్నాయి. 8 కాదు 9 గ్రామాలు ఈ పరిధిలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇక్కడ చూస్తే కనుక గుంటూరు రూరల్ ఏరియా ఇది గుంటూరు రూరల్ మండలం పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాలు అన్నీ కూడా పూర్తిగా గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వెళ్ళిపోతుంటే ఈ గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగైపోయేటువంటి మండలం. ఎందుకంటే ఇక్కడ చూస్తే చిన్నపలుకూరు, మల్లవరం, గొర్లవారిపాలెం అలానే జొన్నలగడ్డ, చల్లావారిపాలెం, తురకపాలెం, తోకవారిపాలెం, లాల్పురం, వెంగళాయపాలెం, దాసుపాలెం, ఓబులు అలానే నాయుడుపాలెం మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా గ్రేటర్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది మొత్తం 39 గ్రామాలు ఈ విలీనంలో 8 మండలాల పరిధిలో ఉన్నటువంటి 39 గ్రామాలు ఈ విలీనంలోకి రాబోతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.